లాస్ ఏంజల్స్ను కార్చిచ్చు వీడటం లేదు. వారం రోజుల నుంచి మంటలను అదుపు చేస్తున్నా ఆరడం లేదు. కానీ ఈ మంటలపై వాదనలు మాత్రం భారీ సెగనే పుట్టిస్తున్నాయి. మొదట వాతావరణంపై నిందలు వేశారు. ఆ తర్వాత ఎవరో నిప్పు పెట్టారని వాదించారు. మరికొందరు విద్యుత్ లైన్లను తప్పుపట్టారు. ఇంకొందరు ఫైర్ హైడ్రాంట్లో నీటి కొరతే మంటలకు కారణమని వేలెత్తి చూపారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త వాదనకు తెరలేపారు. లాస్ ఏంజల్స్ తగలబడిపోవడానికి చాట్‌జీపీటీ కారణమంటూ నిందిస్తున్నారు. అసలు చాట్‌జీపీటీకి లాస్ ఏంజల్స్ కార్చిచ్చులకు మధ్య లింక్ ఏంటి? ఎందుకు సోషల్ మీడియాలో చాట్‌జీపీటీపై విమర్శలు గుప్పిస్తున్నారు? వాచ్ దిస్ స్టోరీ. లాస్ ఏంజల్స్ మంటలకు ఏఐ కారణమా? ఎల్ఏ కార్చిచ్చు బాధ్యత చాట్‌జీపీటీదేనా? విల్డ్ ఫైర్ అసలు సమస్య పక్కదారి పడుతోందా? లాస్ ఏంజలస్ విధ్వంసకర విల్డ్ ఫైర్ తో పోరాడుతూనే ఉంది. వారం రోజులు గడిచినా మంటలు అదుపులోకి రాలేదు. పైగా అగ్నికీలలు మరింత విస్తరిస్తున్నాయి. అసలు ఈ మంటలు ఎలా మొదలయ్యాయి? వారం రోజులుగా దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. దర్యాప్తు అధికారులు దీనిపై విచారణ జోరుగా చేసుకున్నారు. కానీ భిన్నమైన వాదనలు మాత్రం ఆగడం లేదు. కార్చిచ్చు కన్నా వేగంగా ఈ ప్రచారాలు ఊపందుకున్నాయి. వాతావరణ మార్పులు, విద్యుత్ కేబుళ్లు నిప్పు పెట్టారన్న వాదనలు, వనరుల నిర్వహణలో లోపంతో సహా అన్నింటిపై విమర్శలు వస్తున్నాయి. కానీ వీటన్నింటికన్నా మరో కొత్త వాదన ఇప్పుడు అందరినీ అవుననేలా చేస్తోంది. లాస్ ఏంజలస్ వైల్డ్ ఫైర్ వెనుక చాట్‌జీపీటీ ఉన్నట్టు వాదిస్తున్నారు. అమెరికన్ సోషల్ మీడియాలో ఇప్పుడు దీనిపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇదే చాట్‌జీపీటీ మనకు క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరిస్తోంది. కవితలు, పాటలను కూడా రాసేస్తోంది. అసలు చాట్‌జీపీటీలోకి లాస్ ఏంజలస్ మంటలకు లింక్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు ఒకసారి లాస్ ఏంజల్స్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ కార్చిచ్చు కారణంగా లాస్ ఏంజల్స్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 లక్షల మంది ఇంకా అగ్ని ప్రమాదం ముప్పును ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 2 కార్చిచ్చులు ఆరడం లేదు. పాలిసేడ్స్ ఈటన్లో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. పాలసేడ్స్ ఈటన్లో బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు అదుపులోకి రావడం లేదు. ఈ మంటలు ఆరడానికి కనీసం మరో 4 రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. సో ఈ మంటల నుంచి లాస్ ఏంజలస్ నగరం కోలుకోవడానికి చాలా సమయమే పట్టేలా ఉంది. ఎక్కడ చూసినా ధ్వంసమైన ఇల్లే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సుందర సంపన్న నగరంగా కలకలలాడిన లాస్ ఏంజలస్ ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది. అయితే ఈ విధ్వంసానికి కారణమెవరు? అమెరికా సోషల్ మీడియా మాత్రం దీనికి కారణం చాట్‌జీపీటీ అంటూ కోడై కూస్తోంది. నిజంగానే లాస్ ఏంజలస్ ను వణికించిన మంటల వెనుక చాట్‌జీపీటీ ఉందా? ఈ మంటలకు చాట్‌జీపీటీనే బాధ్యత వహించాలా? ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై సోషల్ మీడియాలో నిందలు వేస్తున్నారు? అసలు ఈ విషయం అర్థమవ్వాలంటే ముందు చాట్‌జీపీటీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. చాట్‌జీపీటీకి చెందిన చాట్ బాక్స్ లో మీరు అడిగే టైప్ చేసే ప్రశ్న కోడ్గా మారుతుంది. ఈ కోడ్ నెట్వర్క్ ద్వారా సర్వర్లకు చేరుకుంటుంది. ఈ సర్వర్లు వేలాది సంక్లిష్టమైన అంశాలను వెతికి పట్టుకుని అందులో ఉత్తమమైన దాన్ని మీకు ఫలితంగా చాట్‌జీపీటీ అందిస్తుంది. అయితే ఈ ప్రక్రియ అంత సజావుగా జరగాలంటే సర్వర్లకు పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరమవుతుంది. ఈ సర్వర్లు చాలా కఠినంగా శ్రమిస్తాయి. అలా పనిచేసినప్పుడు వాటి నుంచి భారీగా వేడి వెలువడుతుంది. ఈ నేపథ్యంలో డేటా సెంటర్లను ఓవర్ హీటింగ్ నుంచి కాపాడుకోవాల్సి ఉంటుంది. దీనికోసం చాట్‌జీపీటీ సంస్థ భారీగా కూలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఈ కూలింగ్ వ్యవస్థలకు అతి ముఖ్యమైనది నీరు. ఈ కూలింగ్ వ్యవస్థలోని టవర్లు భారీగా నీటిని వాడుకుంటాయి. దీంతో సర్వర్లను సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంచేందుకు పెద్ద ఎత్తున చల్లదనాన్ని విడుదల చేస్తాయి. ఒక రకంగా చాట్‌జీపీటీ అనేది నీటిని హరించి వేసే సాధనం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 100 పదాల ఈమెయిల్ను పంపేందుకు ఓ లీటర్ వాటర్ బాటిల్ అవసరం. చాట్‌జీపీటీలో అడిగే 4-5 ప్రశ్నలకు 1/2 లీటర్ నీరు అవసరం. అయితే దీన్నే మరింత విస్తృతంగా పరిశీలిస్తే 2024లో చాట్‌జీపీటీకి వారానికి 30 కోట్ల మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. 30 కోట్ల మంది చాట్‌జీపీటీని వినియోగిస్తే దానికి ఎంత విద్యుత్ అవసరమో ఊహించండి. అంతమంది ఒకేసారి చాట్‌జీపీటీని ప్రశ్నలు అడిగితే సర్వర్లు ఎంత హీట్ అవుతాయో ఊహించగలమా? అందుకే చాట్‌జీపీటీని సోషల్ మీడియా నిందిస్తోంది. లాస్ ఏంజలస్ నగరం దక్షిణ కాలిఫోర్నియాలో ఉంది. ఈ ప్రాంతం ఎక్కువగా కరువు కాటకాలను ఎదుర్కొంటోంది. అంటే ఇక్కడ నీరు లభించడం చాలా కష్టమన్నమాట. కార్చిచ్చులు మొదలైన ప్రతిసారి నీటి కొరత కారణంగా భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. నిజానికి ఈసారి కార్చిచ్చు జనవరి 7న మొదలైంది. కానీ మంటలను ఆర్పేందుకు ఏర్పాటు నీటిని సరఫరా చేసే ఫైర్ హైడ్రాంట్స్లు నిండుకున్నాయి. ఫైర్ హైడ్రాంట్స్లో నీరు అందుబాటులో లేకపోవడంపై అగ్నిమాపక సిబ్బందిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా నీటి కొరతపై ఆరా తీయడం మొదలుపెట్టింది. చాట్‌జీపీటీ నీటిని పెద్ద ఎత్తున వినియోగించుకుంటోంది. అదే సమయంలో లాస్ ఏంజల్స్ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో సహజంగానే చాట్‌జీపీటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే చాట్‌జీపీటీపై నిందలు వేయడంలో కొంతవరకు నిజముంది. కానీ ఫైర్ హైడ్రాంట్లో నీటి కొరతకు చాట్‌జీపీటీ కారణం కాదు. నిజానికి అధిక డిమాండ్ కారణంగానే అగ్నిమాపక హైడ్రాంట్లు ఎండిపోయాయి.
దీనికి కారణం లాస్ ఏంజల్స్ మున్సిపాలిటీ నీటి సరఫరా వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది. భారీగా వ్యాపించే మంటలను అదుపు చేసేందుకు అవసరమైన నీటిని మున్సిపాలిటీ వ్యవస్థలు సరఫరా చేయలేకపోతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే లాస్ ఏంజలస్ మంటలకు ఏఐకు సంబంధం లేదన్నమాట. మరీ వివరంగా చెప్పాలంటే మౌలిక వసతుల సమస్య. అలా అని చాట్ జీపీటీని వదిలేయలేము. ప్రస్తుత కార్చిచ్చులకు చాట్ జీపీటీ కారణం కాకపోవచ్చు, కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది మాత్రం చాలా పెద్ద సమస్య. ప్రస్తుతం మన గ్రహం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ కారణంగా తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఇప్పుడు కామన్ అయిపోతున్నాయి. లాస్ ఏంజలస్ లాంటి వైల్డ్ ఫైర్లు ఇక ముందు నిత్యకృత్యంగా మారనున్నాయి. నిజానికి లాస్ ఏంజలస్ సంక్షోభంతోనైనా అసలు సమస్యను గుర్తించాలి. నీటి వనరులను సంరక్షించుకోవాల్సింది వదిలేసి మరిన్ని డేటా సెంటర్లు నిర్మిస్తున్నారు. ఈమెయిల్ రాయడానికి గాలాన్ల కొద్ది నీటిని ఈ డేటా సెంటర్లు మింగేస్తున్నాయి. అసలు సమస్య ఎక్కడుందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. లాస్ ఏంజలస్ విధ్వంసం ప్రపంచానికి ఒక ప్రమాద హెచ్చరిక లాంటిది. ఇది కేవలం మనం ప్రస్తుతం ఉపయోగించే టెక్నాలజీకి సంబంధించింది ఎంత మాత్రమూ కాదు. మౌలిక వసతులు ఎలా ఉన్నాయా, నేటి టెక్నాలజీకి అనుగుణంగా మౌలిక వసతులు ఉన్నాయా అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది. ఏఐ కంపెనీలు కూడా మరింత నాణ్యమైన పద్ధతులపై దృష్టి సారించాల్సిందే. నీటిని వినియోగించి సర్వర్లను కూల్ చేయడానికి బదులు ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించాలి. లేదంటే డేటా సెంటర్లను చల్లని వాతావరణం ఉండే ప్రాంతాలకు తరలించాల్సిందే. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తెలివితేటలను పెంచే హామీని ఇచ్చేది ఎంత మాత్రమూ కాదు. ప్రపంచానికి ఎంత జవాబుదారీగా ఏఐని సమన్వయం చేయాలి. అంతేకాదు, మీరు రాయాలనుకున్న ఓ ఈమెయిల్ కోసం చాట్ జీపీటీపై ఆధారపడాల్సిన అవసరం అస్సల్లేదు. దాన్ని మీరు స్వయంగా రాసేయొచ్చు. మహా అయితే ఓ 5 నిమిషాలు పడుతుంది. అలా అని దానికోసం ఏఐని వినియోగిస్తే స్వయంగా మీరు కూడా విపత్తులకు కారణమైనట్టే. మొత్తంగా లాస్ ఏంజలస్ విధ్వంసంపై ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. అసలు ఈ సమస్యను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ విధ్వంసానికి అసలు కారణాన్ని గుర్తించకపోతే మరో విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాల్సిందే.